రంజిత్ రెడ్డి గారికి రాజకీయాలు పూర్తిగా వంటబట్టాయా? ఎందుకంటే 5 ఏళ్ల క్రితం నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇంత అంటే అవతల ఆపోజిషన్ వ్యక్తి మీద ఇంతగా ఈ స్థాయిలో విరుచుకుపడలేదు, కొంచెం సాఫ్ట్గా కనిపించింది రంజిత్ రెడ్డి గారు. ఇప్పుడు ఏ మాట కూడా ఎక్కడో కూడా దాట వేయకుండా పర్ఫెక్ట్గా మాట్లాడుతూ అవతల వాళ్ళని ఇరుకున పెట్టే పరిస్థితికి వచ్చారు. నేను అసలు ఇరుకున పెట్టాను, నిన్ను కూడా విజేత ఇరుకున పెట్టాను. నేను సాఫ్ట్, డెఫినెట్గా అందరితో నవ్వుకుంటూ మంచిగా ఉంటాను. ఇంత ముందే చెప్పాను, నేను రాజకీయాలకు అతీతంగా అందరితో బాగుండేవాడిని. అది నాకు మంచి ఫస్ట్ నుండి అంతే ఇష్టం. నేను బిజినెస్ చేసేటప్పుడు కూడా ఇంకో రాజకీయాలు చేయడం చాలా ఈజీ. రాజకీయాలు, ఎత్తుగడలు, వెన్నుపోట్లు చాలా చాలా ఈజీ. ఏముంది, మనం ఎవరెవరు ఏం చేయాలో అది చేయవచ్చు. కానీ మేము బిజినెస్లో ఇంత సక్సెస్ఫుల్గా కష్టపడి ఇక్కడ దాకా వచ్చినోనికి బిజినెస్లో ఎన్నో ఎత్తుగడలు వేస్తుంటాం. దాని తర్వాత మేము మా బిజినెస్లో కూడా పోటీ పడుతుంటాం. మా పోల్ట్రీ బిజినెస్లో అందరం ఎందుకంటే సేమ్ అదే గుడ్డు అదే కోడి, అవే అమ్ముకోవాలి ఎవరమే. కానీ మళ్ళీ మేము అందరం కలిసి హ్యాపీగా ఉండేవాళ్ళం. బిజినెస్సే, మళ్ళీ ఏముంటుంది అలా. సో ఎత్తుగడలు వేయడం ఈజీ. ఎత్తుగడలు వేసి పెద్ద అంత ఏం చేస్తాం లైఫ్లో. ఫైనల్గా అల్టిమేట్గా సాయంత్రం పడుకున్నప్పుడు హ్యాపీగా పడుకోవాలన్న తప్పు చేస్తే ఎవరికైనా మనసులో ఉంటుంది. ఏదన్నా చెప్పండి అమ్మ, తప్పు చేస్తున్నామని తెలుస్తుంది, చేస్తున్నామని తెలిసి కూడా చేస్తారు. కొందరు బాధపడతారు, కొందరు నేతల్లో ఉండలే. సో తెలంగాణలో ఉన్న 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకోబోతోంది అనేది? మ్యాక్సిమం కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలుస్తుందంటే, ఇప్పుడు ఉంది పోటీ అక్కడ కాంగ్రెస్కి బీజేపీకి అంటున్నాను. సో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మొన్ననే గెలిచిన ఉత్సాహం ఇంతకుముందు చెప్పినట్టు మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేసుకోవాలి. నిజంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డెఫినెట్గా పాయింట్ ఇంకోసారి ప్రూవ్ ఎందుకు చేసుకోవాలంటే, ఆ గెలవడం ఒక గెలుపు. ఇక్కడికి వెళ్ళి ఈ కులమానం ఏంటంటే, ఎన్ని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సీట్స్ గెలిస్తే రేవంత్ రెడ్డి గారు కూడా అంత ఆ గెలుపుకు సాటిస్ఫాక్షన్ ఎందుకు వస్తుందంటే, భారతదేశంలో ఇది ఇంత గెలుస్తుందా అనుకున్న సీట్ని గెలిపించారు. డెఫినెట్గా ఓ మంచి పెద్ద గుండె ధైర్యంతో అందరికీ కాన్ఫిడెన్స్ నింపి కాంగ్రెస్ శ్రేణులలో ముందుకు తీసుకుపోయి గెలిపించాను. వెరీ గుడ్ అండ్ హ్యాట్స్ ఆఫ్ ఆల్సో. ఎందుకంటే నేను కూడా అనుకోలేదు, హానెస్ట్ ఇప్పటికి కూడా చెప్తాను. చాలా అంటే నేను చాలా శుభాకాంక్షలు చెప్తాను, ప్రతి మీటింగ్లో చెప్తాను. గెలవడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఒక లీడర్గా ఎమర్జ్ అయ్యాడు. దాని తర్వాత ఇప్పుడు ఎన్ని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సీట్స్ గెలిస్తే ఆయనకు అది కూడా కొలమానం అవుతుంది. సో మ్యాక్సిమం కాంగ్రెస్ పార్టీయే ఎక్కువ సీట్లు గెలుచుకుంటుంది అంటున్నారు. సెకండ్ ప్లేస్లో బీజేపీ ఉంటుందా, బీఆర్ఎస్ ఉంటుంది? మళ్ళీ ఇరకాటంలో పెడతాను అనుకోకు, నేను బీజేపీ అంటాను. ఓకే. సో అంటే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటంటే, ఆ పార్టీలోంచి వచ్చారు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం బీఆర్ఎస్ నెక్స్ట్ భవిష్యత్ ఏంటి? ఆ పార్టీలో ఇలా ఒక్కొక్క నాయకులు వెళ్ళిపోతున్నారు. అఫ్కోర్స్ ఏ పార్టీలో నాయకులు వెళ్ళిపోతున్న కొద్దీ కొత్త నాయకులు వస్తూనే ఉంటారు, పార్టీ ఉంటుంది. బట్ మీరు అనుకుంటున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ భవిష్యత్ ఎలా ఉండబోతుంది? ఏ భవిష్యత్ అయినా బీజేపీ 2 సీట్లతో ఇవాళ అక్కడికి వచ్చింది. సో ఒకసారి ఎలక్షన్ ఓడిపోయినంత మాత్రం పార్టీ పోతుంది, మనుగడ పోతుంది అని కూడా కాదు. ఇవాళ పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఏమవుతుందో చూడండి. కింద తమిళనాడులో 2 పార్టీలు ఎట్లా ఉంటాయో. సో పార్టీ మనం ఇప్పుడు మొన్ననే ఎలక్షన్ ఓడిపోయినారు, కానీ ఒక పార్టీ ఇంత స్ట్రాంగ్ ఉన్న పార్టీ ఇంత స్ట్రాంగ్గా డిక్లైన్ అయ్యేది అవడం నేను ఫస్ట్ టైం చూస్తున్నా అనిపించింది నాకు. అయింది. దీని తర్వాత ఇంకా లాస్ట్ 1-2 years ముందు ఏం చేస్తారన్నది ఇంపార్టెంట్ కదా. ఓడిపోవటానికి కారణాలు ఏమనుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీ ఈ స్థాయిలో ఓటమి చెందటానికి కారణాలు మీరే చెప్పారు. చాలా సందర్భాల్లో సంక్షేమ పథకాలు బాగా చేసింది బీఆర్ఎస్ పార్టీ, అయినప్పటికీ ఓడిపోవటానికి ఏం రీజన్స్ ఉంటుంటాయి? అది కేసీఆర్ గారు కేటీఆర్ గారిని అడగడం కరెక్ట్ అమ్మా. నన్ను అడగడం ఎట్లా నా వంతు మాకు ఏది అనిపించిందో అది చెప్పాము. సో ఫైనల్ డెసిషన్ మేకర్స్ వాళ్ళే కాబట్టి వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారు, లేకపోతే ప్రెసిడెంట్గా కేసీఆర్ గారు చెప్తారు. సో అదే కేటీఆర్ గారితో మీరు సత్సంబంధాలు ఉన్నాయి, సన్నిహితంగా ఉన్నారు ఉన్నన్ని రోజులు కూడా ఆ పార్టీతో. కానీ కేటీఆర్ గారు ఎక్కడో హట్ అయినట్టున్నారు మీరు పార్టీ మారటం విషయంలో. ఒక పొద్దు తిరుగుడు పువ్వు, అవకాశవాది, ద్రోహి, ఇలాంటివన్నీ కూడా ఆయన పదాలు యూజ్ చేశారు. అట్ ద సేమ్ టైం ఏదైతే కవితని అరెస్ట్ చేసిన రోజే వాళ్ళందరూ ఆ బాధలో ఉంటే మీరు మాత్రం నవ్వుతూ వెళ్ళి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు అనేది కొంత ఎక్కడో ఆయన బాధపడ్డారు, కోపం వచ్చిందో ఏదో కానీ మీ మీద ఘాటు విమర్శలు అయితే చేస్తున్నారు. నేను అనుకున్నా అప్పుడే మీరు కేటీఆర్ పెరిగితే నెక్స్ట్ ఇదే అడుగుతారని. సరే, కేటీఆర్ గారు యాజ్ అ వర్కింగ్ ప్రెసిడెంట్ నా మీద పొద్దు తిరుగుడు పోవడం పెద్దలు కేసీఆర్ గారు అన్నారు. కేసీఆర్ గారు ఏం కామెంట్ చేసినా దాన్ని మీరు అడగవద్దు, నేను చెప్పాను. కేసీఆర్ గారు మీ రాజకీయ గురువు అని మీరు ఇప్పటికే చెప్తాను కాబట్టి కేసీఆర్ గారు ఏదైనా అన్నారు. కానీ కేటీఆర్ గారు నన్ను నమ్మక ద్రోహం చేసినట్టే నేను ఒప్పుకోను, ద్రోహి అంటే అసలే ఒప్పుకోను. వర్కింగ్ ప్రెసిడెంట్గా
పార్టీ మారనని చెప్పి పార్టీ మారిండి అని చెప్పాను, కరెక్ట్. అది నేను కూడా అంటాను, మారనని లాస్ట్ వరకు కూడా మారా అని అనుకున్నాను, మీకు కూడా చెప్పాను. సో కేటీఆర్ గారికి అదే మాట చెప్పి మారనన్నా అని చెప్పిన, కానీ మారిన నా కారణాలు నేను చెప్పుకున్నా. సో అప్పుడు ఇవన్నీ డిస్కషన్ అయింది. దాని తర్వాత నేను ఇంకేం తప్పు చేయలేదు పార్టీ పరంగా. డెఫినెట్గా చాలాసార్లు కేటీఆర్ గారు చెప్పిన యూఎన్ అసెడ్ రంజిత్ అని అన్నారా లేదా అడగండి, ఆయన మనస్ఫూర్తిగా అడగండి, రంజిత్ కరెక్ట్గా పనిచేసినా లేదా పార్టీకి. ఎవరైనా మా పార్టీలో 100% చెప్తారు చేసిన, మా పార్టీ కాదు ఇప్పుడు బీఆర్ఎస్. సో చూడండి అలా. ఇంకా ఇప్పుడు నేను కొత్తగా కాంగ్రెస్ జాయిన్ అయ్యి, కాంగ్రెస్ కుటుంబ సభ్యుల్లో నాకు నిజంగా సూపర్ నచ్చింది కాంగ్రెస్ శ్రేణులలో ఏంటంటే, నన్ను రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ఫస్ట్ టైం చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఉన్న 7 నియోజకవర్గ ముఖ్య నాయకులను పిలిచి ఆయన ఇంట్లో మీటింగ్ పెట్టి నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. ఫస్ట్ మీటింగ్ అది. సో ఫస్ట్ మీటింగ్ వెళ్ళినప్పుడు అనుకున్నాను ఎవరెవరు ఏం మాట్లాడతారో ఏమేమి అడుగుతారో. అడిగినప్పుడు ఆ మీటింగ్లో ఏ ఒక్కరు కూడా, అంటే నన్ను వేదిక మీద ఉన్న నాయకులు అందరూ మంచి పేరుండే, మంచి పని చేసిండు, కష్టపడ్డాడు, చాలా మంచి పేరు వచ్చింది అది అని అంటుంటే మంచి ఉత్సాహం ఉండే నాకు. దాని తర్వాత ముఖ్య నాయకులు మాట్లాడతారు కింద అని అడిగారు. అడిగితే ఎవరో ఒకరు నిలబడి ఎందుకు అది ఇది అని అడుగుతుంది, ఏ ఒక్కరు కూడా అనలే. సో నాకు అది ఎంతో నచ్చింది. ఏదైనా పార్టీలు అడుగుతారు, అదేందన్నా మొన్నటిదాకా మనకు కాంగ్రెస్ పార్టీలో ఇంకెక్కువ సముద్రం, అది సముద్రము అందులో స్వేచ్ఛ, మాట్లాడే స్వేచ్ఛ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి కానీ అది నాకు నచ్చింది ఏంటంటే, నా కష్టార్జితము, నేను అందరితో మా సత్సంబంధాలు, అది కులమానం అయిపోయింది అక్కడ. సాటిస్ఫాక్షన్ అది. కొత్త పార్టీలు ఎవరేం కామెంట్ చేయలే. సో అట్లా బీఆర్ఎస్ పార్టీలో కూడా నేను పర్ఫెక్ట్గా పనిచేసాను.